ఆయన అక్కడి నుంచి తీసుకురావాలి. లొల్లైంది కొట్టుకురం గిడంగా గుద్దాలదేంగి రొక్కొక్కంది గుద్దవాళ్ళు ఉంది స్టోరీ. సినిమా పేరు గుంటూరు కారం. సినిమా బాగాలేదనికి గుద్దల కారం. ఫైట్స్ నార్మల్ కాకపోతే సినిమా బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ వన్ మ్యాన్ షో ఇరుగా తీసిండు. సూపర్ అన్న, ఎక్సలెంట్. సూపర్ యాక్టింగ్ సూపర్ ఉంది. కుచిత సాంగ్ అయితే ఒక ర్యాంప్ అసలు సాంగ్ మామూలుగా లేదు. మన ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా హైఫై ఉంది సినిమా. చాలా అద్భుతంగా ఉన్నా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ సినిమా మాత్రం హైఫై సూపర్ ఎక్సలెంట్. నాకైతే నచ్చింది అన్న, వేరే రోజు తెలియదని. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి నేను చెప్పేది మహేష్ బాబు గురించి చెప్తున్నా. సినిమా అంతా ర్యాంప్ 2-3 సాంగ్స్ బాగున్నాయి. మా సాంగ్ ఒక్కటే సినిమాకి హైలైట్ తప్ప ఇంకేం లేదు సినిమాలో. త్రివిక్రమ్ అదే ఏం చేస్తుండే 2-3 సినిమాలు తీసుకుంటుండు, ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్కి స్క్రిప్ట్ రాసి అలిచిపోయిండు. పాత స్క్రిప్ట్ ఏదైతే ఉన్నదో పాత సినిమాలు చూస్తుండో అదే స్క్రిప్ట్ తీసుకుంటుండు. మళ్ళీ అనవసరంగా మహేష్ బాబు స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో అనవసరంగా డ్యామేజ్ చేస్తుండు. ఇప్పుడు మహేష్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏదైతే రాజమౌళితో ఉందో ఆ ప్రాజెక్ట్ అనవసరంగా దీనివల్ల డౌన్ అవుతాడు మహేష్ బాబు. ఇంకోసారి త్రివిక్రమ్ బాట వదిలేసి మహేష్ బాబు ఎవరైతే అప్కమింగ్ కొత్త డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళతో